భక్తి, రక్తి, భక్తి, భయం. ఈ 2 పదాలను పెద్దలు ఎక్కువగా చెప్తూ ఉంటారు కదా! ఈ రెండిట్లో ఉన్నటువంటి భక్తి ఒకటేనా? ఒకటే అర్థం ఇస్తుందా? నిజమే. ఈనాటి కాలంలో భక్తి, భయం ఇన్ని ముందుగా మాట్లాడుకుందాం. భక్తి, రక్తి తదుపరిగా మాట్లాడే అంశం అయితే ఈనాటి కాలంలో ఎక్కడ చూసినా కూడా భక్తి, రక్తి, భయం, భక్తి ఈ రెండూ కనిపిస్తున్నాయి. భయం, భక్తి ఈ రెండింటిలో భక్తిని ఆశ్రయించిన భయం కనిపిస్తోంది. భయంతో భక్తి లేదా భక్తి వల్ల వచ్చే భయం ఈ రెండు పరస్పరాశ్రితములు కాగా భగవంతుడి ఎడల మనకు ఉండవలసింది ప్రేమ. నారద భక్తి సూత్రాలలో సా కస్మైచిత్ పరా ప్రేమ రూప. భయం లేకుండా పరమాత్ముడితో సాన్నిహిత్యాన్ని, ఉపవాసాన్ని, సమీపంగా ఉండే లక్షణాన్ని పెంచుకోవడం, ప్రేమ పెంచుకోవడం. ఇక్కడ భయానికి తావు లేదు. తప్పు చేస్తేనే కలిగేది భయం. ప్రాయశ్చిత్తం వల్ల మాత్రమే వచ్చేది భయం. నాలో భయం లేదు, నిర్భీతిగా ఉన్నాను అంటే ధర్మాన్ని ఆశ్రయించిన వాడిని అయి ఉన్నాను కనుక నాలో భక్తి మాత్రమే ఉంటుంది. పెద్దవారు ఎవరినైనా కోపపడే సమయంలో బొత్తిగా భయం భక్తి లేకుండా పోయాయి అనేటటువంటి వారు. ఆ భయం భక్తిలో ఉండే భయం, భక్తి రక్తి ఇందులో ఉండే భక్తి రెండు ఒకటే. కాకపోతే రక్తి అనేసరికి కౌటుంబికపరమైన జీవనం, ఆనందమయమైన జీవనానికి సోపానం పెంచేదిగా మనం గుర్తిస్తూ ఉంటాం. ఆలయాలలో ఉండే పరమాత్ముడు సకుటుంబంగా మనకు దర్శనమిస్తూ ఉంటాడు. పార్వతి, పరమేశ్వరులు, కుమారస్వామి, గణపతి సమేతులై, అలాగే ఛాయా సంజ్ఞా సమేతంగా సూర్య భగవానుడు. ఏ దైవాన్ని చూచినా కూడా కౌటుంబికపరమైన వృత్తాంతం మనకు కనిపిస్తూ ఉంటుంది. భక్తి రక్తి అన్నప్పుడు ఈ భక్తి మళ్ళీ ఆనందంతో కూడుకున్నది అయి ఉండాలి, భయంతో కూడుకున్నది కాకూడదు. రక్తి పెరిగినా భయం పెరిగినా రెండింటిలో ఉండేటటువంటి భక్తి చెదరిపోయి లోకానికి చూపించేదిగా మారుతుంది. దీన్నే మనం ప్రిటెండింగ్ అంటాం ఆంగ్లంలో. అబద్ధపు జీవనంగా మారుతుంది ఇదే భయం, ఇదే రక్తి. కనుక భక్తి భయం ఈ రెండు మనల్ని చెదరగొడతాయి. ఈ రెండింటిని తొలగించుకున్నట్లయితే ఈ రెండింటిలో ఉండేటటువంటి రెండవ పదం అయిన భక్తి ఒకటే కనుక మనలో భజ సేవాయాం అనే వ్యుత్పత్తిని, ధాతువర్ధాన్ని అనుసరించి పరమాత్ముడిని సేవించాలి అనే ఆలోచనకు బీజం వేస్తుంది. కొబ్బరికాయలు కొట్టడం, అగరత్తులు వెలిగించడం, నైవేద్యాలు పెట్టడం, అలాగే పూలహారాలు సమర్పించడం, పూలమాలికలతో సేవించడం ఇది కాకుండా ఆత్మను సంపూర్ణంగా సమర్పితం చేయడం ఇది భక్తి. చేసే పని పట్ల నిబద్ధత, లక్ష్యం కలిగి ఉండడం ఇది భక్తి. కనుక భక్తి రక్తి ఇందులో ఉండే భక్తి, భక్తి భయం ఇందులో ఉండే భక్తి రెండింటిలో ఒకటే అర్థం. రక్తిని వదులుకోవాలి, భయాన్ని వదులుకోవాలి. వీటికి బదులుగా మనం ప్రేమను పెంచుకోవాలి. ఆ ప్రేమ లౌకికమైన రక్తితో కూడుకున్నది కాకూడదు. అప్పుడే భక్తి మనకు మేలు కలిగిస్తుంది. ఇది తాత్పర్యం.